హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఇంకా వీడియోకి హై పాయింట్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా ఇవాళ వీడియోలో అయితే మరొక హెల్దీ దోశ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. రెగ్యులర్గా ఒక్కటే బియ్యం దోశ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. ఇంకా బియ్యం దోశతో పోలిస్తే టేస్ట్లో ఏమాత్రం తీసిపోదండి, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ దోశ అయితే షుగర్ ఉండే వాళ్ళకైనా లేదంటే బరువు తగ్గాలనుకునే వాళ్ళకైనా చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా దోశకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి. ఇక్కడ నేను ప్రిపేర్ చేసే దోశ మొత్తం కూడా 4 రకాల మిల్లెట్స్ వేసుకొని చేసుకుంటున్నానండి. అంటే కొర్రలు, సామెలు, ఊదలు, ఇంకా బరిగెలు, ఈ 4 మిల్లెట్స్ అయితే తీసుకున్నానండి. 4 కూడా 2 కప్పులమైన తీసుకున్నా. 4 కూడా ఒక్కొక్క కప్పుకి ఒక హాఫ్ వరకు తీసుకున్నానండి. ఇక్కడ నేను తీసుకున్నవి తీసుకోవాల్సిన అవసరం లేదు, మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవచ్చు. నేను ఇంట్లో 4 రకాలు ఉన్నాయి కాబట్టి 4 వేసుకోవాలని ఇలా సగం కప్పు అయితే తీసుకున్నానండి. ఇప్పుడు అందులోకి సేమ్ కప్పుతో 1 కప్పు పెసరపప్పు కూడా తీసుకోవాలి. అలాగే 1 కప్పు ఎర్ర కందిపప్పు. ఇలా ఎర్ర కందిపప్పు వేసుకోవడం వల్ల దోశ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే సేమ్ కప్పుతో 1 కప్పు జొన్నలు, ఇంకా 1 కప్పు పచ్చిశనగపప్పు వేసుకోండి. పచ్చిశనగపప్పు వేసుకోవడం వల్ల దోశ ఎర్రగా రావడమే కాకుండా ఇంకా శనగపప్పులో మంచి ప్రోటీన్ ఉంటుందన్నమాట. అలాగే 1/4 కప్పు మినపప్పు, ఇంకా 1 కప్పు మిల్ మేకర్ వేసుకోండి. ఇలా మిల్ మేకర్ వేసుకోవడం వల్ల నార్మల్గా మిల్ మేకర్ అంటే డైరెక్ట్గా తినడానికి ఇష్టపడని వాళ్ళు ఇలా దోశల్లో కలిపి వేశారంటే తెలియకుండానే తినేస్తారనమాట. ఇంకా 1/4 కప్పు సగ్గుబియ్యం, 1 స్పూన్ మైన మెంతులు వేసుకొని అన్నింటినీ శుభ్రంగా కడిగేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక 1 కప్పు సజ్జలు కూడా వేసుకోండి. నేను అవి వేసుకున్నప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను అనమాట. తర్వాత అయితే యాడ్ చేసుకున్నానండి. మీ దగ్గర ఉంటే 1 కప్పు వేసుకోండి. సజ్జలు వేసుకోవడం వల్ల దోశ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు అన్నింటినీ కూడా శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ శుభ్రంగా 2-3 సార్లు బాగా కడిగేసుకొని ఫ్రెష్గా నీళ్లు పట్టి 7-8 గంటల పాటు నానబెట్టుకోవాలి. మనం తీసుకున్నవన్నీ కూడా పప్పులు, మిల్లెట్స్ కాబట్టి ఎంత నానితే అంత మంచిదండి. ఎప్పుడైనా కూడా మిల్లెట్స్ ఇలాంటి వాటితో దోశ వేసుకున్నప్పుడు మనం నానబెట్టుకున్నప్పుడు ఎక్కువసేపు నానబెట్టుకోవాలి. అలాగే పిండి పట్టుకున్న తర్వాత తక్కువసేపు పులుగు పెట్టుకోవాలన్నమాట. అప్పుడే దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా పప్పులన్నీ కూడా చక్కగా నానిపోయిన తర్వాత కొద్దిగా తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇంకా వేసుకునేటప్పుడు ఆ పైనుండే మిల్ మేకర్ని అయితే గట్టిగా నీళ్లు పిండేసి వేసుకోండి. ఇలా మిక్సీ జార్లోకి సగం వరకు వేసుకొని అందులోకి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మెత్తగా నార్మల్ దోశ పిండిని ఎలా మిక్సీ పట్టుకుంటామో అలాగే మిక్సీ పట్టేసుకోవాలి. ఇలాగే మిగిలిన వాటన్నింటిని కూడా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇలా మొత్తం అంతా మిక్సీ పట్టేసుకున్న తర్వాత పిండిని జస్ట్ 1 గంట మాత్రమే బయట పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఎమ్మటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. ఒకవేళ ఎక్కువసేపు బయట పెట్టారంటే మనం తీసుకునేది మిల్లెట్స్ కాబట్టి పిండి ఎక్కువగా పులిసిపోయి దోశలు సరిగ్గా రావు. సో 1 గంట మాత్రమే బయట పెట్టుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలు వేసుకోవచ్చు. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి ఎంత పిండి కావాలంటే అంత పిండిని సపరేట్గా తీసుకొని అందులోకి కొద్దిగా ఉప్పు అలాగే లైట్గా నీళ్లు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ నేనైతే మొత్తం ఒకటేసారి కలిపేసుకుంటున్నానండి. నీళ్లు ఇలా కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలి. నార్మల్ దోశ పిండికి ఎలాగైతే బ్యాటర్ని కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలండి. ఇలా పప్పులు, మిల్లెట్స్ అన్నీ వేసుకొని దోశలు చేసుకునేటప్పుడు జస్ట్ 1-2 రోజులకు సరిపోయేలాగా వేసుకోండి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వేసుకోవచ్చు అనమాట. బియ్యం పిండి దోశలలాగా వారం 10 రోజులు వేసుకున్నారంటే దోశలు అంత బాగోవండి. అలా పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన దోశ పెనం పెట్టుకొని పెనాన్ని అయితే బాగా వేడెక్కనివ్వండి. ఏ దోశకైనా కూడా ఫస్ట్ పెనాన్ని హై ఫ్లేమ్లో వేడెక్కనివ్వాలి. మనం దోశ వేసుకునేటప్పుడు కూడా హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. అలాగే దోశ కాల్చుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. అలా దోశ పెనం వేడెక్కిన తర్వాత లైట్గా నీళ్లు చిలకరించుకొని ఫస్ట్ ఉల్లిపాయ వేసి దోశ పెనం మొత్తం బాగా రుద్దేసేయండి.
ఆ తర్వాత ఒక గరిటె పిండిని ఇలా దోస పెనం పైన వేసుకొని నార్మల్గా దోశను ఎలా స్ప్రెడ్ చేసుకుంటామో అలాగే స్ప్రెడ్ చేసుకోవడమేనండి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఉన్నారంటే దోశ అయితే చక్కగా వస్తుందన్నమాట. చాలా మంది దోశలు వేసేటప్పుడు గరిటెను వెనక్కి ముందుకు రివర్స్లో తిప్పుతారు. అలా కాకుండా ఇలా ఒకటే డైరెక్షన్లో తిప్పుకుంటూ దోశ రౌండ్గా వేసేసుకోండి. పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకొని దోశనైతే మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నారంటే దోశలు క్రిస్పీగా వస్తాయి అన్నమాట. అలా దోశ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పేసుకొని రెండో వైపు కూడా కాసేపు కాలనిచ్చి తీసేసుకున్నారంటే టేస్టీగా దోశ అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా పొద్దున్నే మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ కూడా చక్కగా లభిస్తాయి అన్నమాట. చూసారు కదా దోశ ఎంత బాగా వచ్చిందో. ఇలాగే మిగిలిన దోశలన్నీ కూడా వేసేసుకోవడమేనండి. నిజంగా దోశ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి కనుక ఈ దోశకు అలవాటు పడ్డారంటే రెగ్యులర్గా చేసుకుని బియ్యం పిండి దోశని అస్సలు ఇష్టపడరండి. అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. షుగర్ వాళ్ళకి రెగ్యులర్గా ఈ దోశలు వేసి పెట్టినా కూడా బోర్ కొట్టకుండా తినేస్తారనమాట. ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.